హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో 65 అండి. వీటిని సాంబార్ ఆర్ రైస్లోకి సైడ్ డిష్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో ఉట్టిగానైనా తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పొటాటో 65ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 3 పొటాటోస్ తీసుకొని దాన్ని పైన పీలర్తో తీసేసేయాలి. ఇలా మూడిటికి పీల్ తీసేసాక వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మరీ పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ముందు వీటిని 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని బాయిల్ అవనివ్వాలి. మరీ ఎక్కువ బాయిల్ కూడా అవ్వకూడదు, మెత్తగా అయిపోతాయి. మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఒక 7-8 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. మనం ఒక ఫోక్ తీసుకొని ఇలా గుచ్చితే మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు వీటిని డ్రైన్ అవ్వనిద్దాం. ఇలా పీసెస్ అన్నీ వాటర్ ఏం లేకుండా డ్రైన్ అయిపోయాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇదంతా ముందు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ పిండి ముందు ముక్కలకి పట్టాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి యాడ్ చేయకూడదు, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లో వేయంగానే వెంటనే కదపకూడదండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక చిన్నగా వేరే వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, చేయడం కూడా చాలా సింపుల్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.